అలాగే జీసస్ అనేవాడు లేడు ఎక్కడ. నేను హిస్టరికల్ ప్రూవ్ చేశా. ఓకే. అసలు బెత్లెహేమ్ అనేదే లేదు. యేసు పుట్టలేదు అని నేను అనలా. నేనేమంటానంటే యేసు అనేవాడు ఒక వ్యక్తి ఉన్నాడు. ఒరేయ్ ముడ్డిగొండ, కర్రిగాడేమో యేసు చరిత్రలో ఉన్నాడు అంటాడు, నువ్వేమో కల్పించబడ్డ పాత్ర అంటావు. ఏంట్రా మీ తొక్కలో ఆటలో తోలు తీసేస్తాను రోయ్. యేసు చరిత్రలో లేకపోవడం ఏంట్రా? యేసే చరిత్రను 2 భాగాలుగా విభజించాడు, క్రీస్తు పూర్వం క్రీస్తు శకం. మీరు మీ సృష్టికర్త అయిన క్రీస్తు పేరును తలవడానికి ఏడుస్తూ సామాన్య శకం అంటున్నారు. ఒరేయ్ ముష్టి, సామాన్య శకం ఎప్పటి నుండి ప్రారంభమవుతుందిరా? సామాన్య శక పూర్వం ఎప్పటి నుండి ప్రారంభమవుతుందిరా? రాముడు పుట్టిన కాలం నుండా, బుద్ధుడు పుట్టిన కాలం నుండా, యేసు పుట్టిన కాలం నుండే కదా. మీరు క్రీస్తు శకం అనకుండా మార్చగలరేమో గాని కాలాన్ని క్రీస్తుతో కొలవకుండా మార్చలేర్రా. చరిత్రకి లెక్కలే క్రీస్తు నుండి వస్తే క్రీస్తు చరిత్రలో లేడంటావేంట్రా ఎండినక్క? మీ దేవుళ్ళలో మోడీ గారికి తప్ప ఎవరికరా చారిత్రక ఆధారాలున్నాయి? తలాతోకా లేకుండా కల్పించబడిన దేవుళ్లను నమ్మే నువ్వు మొదటి మనిషి నుండి చరిత్ర చెప్పిన బైబిల్ని తప్పు పడతావా? మైండ్ ముడ్డులోనికి గాని దిగిపోయిందిరా ముడిగొండ.